అవునన్నా, నేను చామ్ కాళ్ళు నొక్కుతున్నాను. అదేమీ నాకు తప్పు అనిపించలేదు నాన్న. ఎలా అనిపించలేదురా తప్పు? మనమే సేవ చేయించుకోవాలా? తనకు చేయకూడదా? నా కోసం చామ్ ఎంతో చేసింది, చేస్తూనే ఉంది. నాకేం కాకూడదని ఎంతో తాపత్రయపడుతుంది. ఎన్నోసార్లు నా ప్రాణాలు కాపాడింది. నా కోసం అంత తపన పడుతున్న తను పొద్దున్నుంచి ఖాళీ అన్నదే లేకుండా పాపం పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉంది. అన్ని పనులు చేసి అలిసిపోయి వచ్చింది నాన్న. పాపం కాళ్ళు నొప్పులు అనుకున్నా ఎవరు నడగలదు. పాపం అలాగే పడుకుంది. నాన్న, మన కంటికి చిన్న ఆనందాన్ని ఇస్తుందని గార్డెన్లో మొక్కలు పెంచుతున్నాం. మనం వాటికి నీళ్లు పోస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎందుకు? పెరిగి పెద్దవై మనకి ఆక్సిజన్ ఇస్తాయన్న ఆశే కదా. జామ్ నా కోసం ఇన్ని చేస్తుంది కదా నాన్న. కనీసం తన కాళ్ళు నొక్కైనా రుణం తీర్చుకోకూడదా? అది కూడా తప్పేనా నాన్న? ఏదో భూతద్దంలో చూసేంత తప్ప నాన్న? మీరే చెప్పండి. ఇది తప్పంటే ఏ శిక్షకైనా నేను రెడీ. అందులో తన తప్పేమీ లేదు. ఇందులో తప్పు ఉంది అనుకుంటే అది నాదే. నన్ను శిక్షించండి. నిన్నెందుకులా శిక్షించాలి? అసలు తప్పే ఉంది. తను చేస్తున్న సేవకి, తను చూసుకుంటున్న విధానానికి మనం తన రుణం తీర్చుకోలేము. నీకసలు వేరే పనేం లేదా నిషా? ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి రాద్ధాంతం చేయడమేనా నీ పని? నోరుందని రాద్ధాంతం చేయడం నీకు బాగా ఇష్టమా? ఇప్పుడే చెప్తున్నాను, ఇంకోసారి ఇలాంటివి చేయకు. గొడవలు పడ్డం హాబీగా పెట్టుకోకు. ఇది ఇలాగే జరిగిందేంటి? అర్థమైంది కదా? మళ్ళీ చెప్పించుకునేలా చేసుకోకు. ఏంటి బాబు మీరు చేసిన పని? ప్లీజ్ ఇంకెప్పుడు అలా చేయకండి చామ్. బాబు. ప్లీజ్ మీరేం మాట్లాడకండి. మీరు ఎంత తప్పు చేశారు? మా నాన్నే తప్పు కాదన్నారు కదా. అయ్యగారు ఏదో అన్నారు, కానీ నేను చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇలాంటివి చేయకండి. ఎన్నిసార్లు చెప్తావు చామ్? సరేలే, రండి. చామ్. ఏం లేదు బాబు, వద్దులే చామ్. నొప్పి ఉంది మీకు, మీరేం మాట్లాడకండి. పనిచేస్తున్న ముసుగులో నీ పనులు కానిచ్చేస్తున్నావా? వాడిగా చూపులు చూస్తే వెళ్ళిపోతానని అనుకుంటున్నావా? నీ దురాలోచనలని కడిగి పారేనని అనుకుంటున్నావా? ఆ దురాలోచనలు ఉండేది నీకు, కడిగి పారేయాల్సింది నన్ను కాదు.
ఎండల కట్టాల్సింది నిన్ను. అవును మరి. దీనికి ఏం తెలీదు. ఒట్ట మాయకురాలు. ఎవడికి చెప్తావే నీ సూక్తులు? పైకి మాత్రం ఏమీ లేదు లేదు అంటూనే లోపల మాత్రం ప్రేమ మీద ఉన్న ఆ ప్రేమాయణాన్ని కంటిన్యూ చేస్తున్నావుగా. సేవలు చేస్తున్నాను అనే పేరుతో ప్రేమ్ని లోబరుచుకొని నీ కొంగని కట్టేసుకోవాలనే కదా నీ ప్రయత్నం. చివరికి నీ కాళ్ళు పట్టించే వరకు తీసుకొచ్చావుగా. ఇంకేముంది? మెడలో 3 ముళ్ళు కట్టించుకోవడం కూడా పెద్ద కష్టం కాదనే కదా అనుకుంటావు. ఆ చూపేంటే లోపలున్నది ఇదేంటి బయటకొచ్చేసింది అని ఆశ్చర్యపోతున్నావా? నా మాట నీకు మింగుడు పడ్డం లేదా? ఒక్కటి చెప్తున్నాను చామంతి, నిన్ను నా చెల్లెలుగానే చెప్పుకోవడానికి ఇష్టపడని దాన్ని నా తోడి కోడలుగా వస్తే అంగీకరిస్తానని అనుకోకు. పొరపాటున కూడా రానివ్వను. నీ లిమిట్స్లో నువ్వుంటే మంచిది. మంచి గురించి ఒక చెడు వచ్చి నా దగ్గర చెప్తుంది. నా ఈ బతుకేంటో తెలిసినా నా దగ్గరకు వచ్చి లిమిట్స్ గురించి మాట్లాడుతుంది. మరి చెల్లెని ఇష్టపడని అక్క గురించి చెల్లెలు బహిరంగపరిస్తే పాపం దాని బతుకు ఏమవుతుందో చీ అని ఉమ్మేస్తారు. పోవే బయటికి అని గంటేస్తారు. అంతే కదా. చామంతి, బెదిరిస్తున్నావా? మరి నువ్వొచ్చి చేస్తుందంటే? నేను జస్ట్ చెప్తున్నాను. నేను కూడా జస్ట్ చెబితే ఎలా ఉంటుందో నీకు చూపించాను. చామంతి, నన్ను రెచ్చగొట్టే పని ఈ మధ్య పెట్టుకుంటున్నావు. నీ బుద్ధుల్ని బట్టే నా ప్రవర్తన ఉంటుంది. నీ తీరుని బట్టే నా మాట తీరు ఉంటుంది. చామంతి, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈ రోజు సపోర్ట్ చేస్తున్న మా మావయ్య ఏదో ఒక రోజు చెయ్యకపోవచ్చు. ఆ రోజు ఎంత దారుణంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. నువ్వు ముందు నీ గురించి ఆలోచించుకోవే. మీ ఆయన నిన్ను మా భార్య ప్రిన్సెస్సో అంటున్నారు. లక్షలు కోట్లు తెచ్చి ఒళ్ళో గుమ్మరిస్తావు అనుకుంటున్నారు. హ, ఇక్కడి నుంచి వెళితే ఒంటి మీద కట్టుకున్న బట్టలు తప్ప నువ్వు ఏమీ లేని దానివని పాపం నీ అమాయకపు మొగుడికి తెలియదే. నువ్వేమో నోటి మీద లెక్కలు వేస్తున్నావు. ఆ వెర్రి మొహానికి తెలియక ఏక మెడలు కట్టేస్తున్నారు. నిన్ను మాత్రం ఊరికే వదలరు. నీ పట్టాభిషేకం అట్టుంచి నిన్ను పీక్కు తింటారు. నువ్వు ఏమీ చేయలేవు. ఏం చేస్తావు? నువ్వు యువరానివే కాదు కదా. కానీ అది వీళ్ళందరికీ తెలియదు కదా. చెప్పాలా చెప్పొద్దా అని టెన్షన్తో చస్తావు.